హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక యాక్టర్ అనుకోవచ్చు, లిరిసిస్ట్ అనుకోవచ్చు, జడ్జి షోస్కి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. విభిన్నమైన క్యారెక్టర్స్ అయితే ఆయన సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక ఆయనతో మాట్లాడాలంటే కొంచెం కష్టమైన, చమత్కారంగా మాట్లాడినా ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనతోనైతే ఇటీవలే 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ రిలీజ్ అయ్యి చెప్పేసి, ఎందుకంటే ఒక సంచలనం, యూట్యూబ్నే సంచలనంగా మార్చిన తెలుగు గేయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆయనే మనతో పాటు ఉన్న అనంత్ శ్రీరామ్ గారికి నమస్కారం సార్. హాయ్ సార్. నమస్తే అండి. హాయ్ సార్. ఈ పెద్ద సినిమా ఇంకా అందరూ చెప్పినట్టుగానే సాంగ్స్ మీకు అవకాశం అక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక స్కై కూడా తాకాయి సాంగ్స్ అని చెప్పేసి. ఈ ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ అసలు వ్యత్యాసం ఏంటి సార్? దీన్ని రాయాల్సిన దాని సిచ్యువేషన్స్ ఏంటి? మొదటి పాట బాలాజీ గారు రాసింది పూర్తిగా ప్రేమ శృంగార రసాత్మకమైన పాట. ఈ రెండో పాట ప్రబోధాత్మకమైన పాట. అంటే పాట విన్నాక ఏదైనా చెయ్యాలి, సాధించాలి అన్న ఉత్సాహాన్ని కలిగించేలాంటి పాట అన్నమాట. అయితే మనకి ప్రేమ పాటలు అవ్వచ్చు, ప్రత్యేక గీతాలు అవ్వచ్చు, వీటిని విజయవంతం చేయడం అనేది కొంచెం ఇలాంటి పాటలతో పోలిస్తే సులువైన విషయం. కారణం, ప్రతి మనిషికి ఆ ప్రేమ అన్న భావోద్వేగం ఉంటుంది. అలాంటి పాట వినిపించినప్పుడు చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతుంది. అయితే ఇలాంటి పాటలు వచ్చినప్పుడు వీటిని విజయవంతం చేయడం అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటా అనేది మాత్రం బుచ్చిబాబు గారు ఛేదించగలిగారు. ఫిలాసఫీని మాస్ పరిభాషలో చెప్తూ వేగంగా హీరో డ్యాన్స్ చేసే విధంగా వేగంగా ఉండే బాణీలో రాయడం అనేదే ఈ పాటకున్న ప్రత్యేకత. అందుకే మొదలు పెట్టడం ఏదో ఫిలాసఫీతో మొదలు పెట్టకుండా ఒక సౌండ్ రై రై అన్న సౌండ్తో స్టార్ట్ చేసి శ్రోత యొక్క దృష్టిని ఆ పాట వైపు తిప్పి అప్పుడు 2 వాక్యాలు అయిన తర్వాత నెమ్మదిగా ఫిలాసఫీ ప్రారంభిస్తూ ఈ సినిమాలో ఆ కథానాయకుడి పాత్ర ఒక సగటు మనిషికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది సూటిగా చెప్పగలిగింది ఈ పాట. అందుకే ఇంత విజయం సాధించింది. అంతగా చేసినా కూడా ఇలాంటి పాట ప్రజల్లోకి వెళ్ళాలంటే ముందు ఏదో ఒక ఆకర్షణ కావాలి. దానికోసం రామ్ చరణ్ గారు చేసిన 30 సెకండ్ల ఆగకుండా చేసిన నాట్యం ఏదైతే ఉందో అది అందరినీ ఉర్రూతలూగించి ముందు పాటని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రపంచానికి పాట పరిచయం అయిన తర్వాత అందరూ ఆ పాటలో ఉన్న పదాలని ఎవరికి వారి జీవితానికి ఆపాదించుకుంటూ ఉండేలా వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాట ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించిందని ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవడం వల్ల ఈరోజు నిలకడగా రోజుకి 2 మిలియన్లు వ్యూస్ అందుకుంటూ 46 మిలియన్లు దాటి 50 మిలియన్ల వైపు మైలురాయి వైపు ఈ పాట ప్రయాణిస్తుంది. సార్, 2005లో కెరియర్ స్టార్ట్. కోగంటి గారికి ఫుల్ మీరే రాస్తారు కదా సార్ ఆ టైంలో? అవునండి. మొత్తం ఆల్బమ్ మీకు అప్పుడు అదే ఛాన్స్ సార్? ముందు ఏదైనా వేరే? నా మొదటి సినిమా అయితే కాదంటే అవునండిలే, కోగంటి రామకృష్ణ గారి దర్శకత్వం నిర్మాణంలో వచ్చింది. అంటే నాకు బాగా తెలుసు, అప్పుడే మీరు వచ్చారు, ఒక కుర్రాడు రాశాడు అని చెప్పేసి. అది అందులో పాటలు వినే, ఇంకా ఆ సినిమా విడుదలవ్వకుండానే ఆ పాటలు విని చిరంజీవి గారు నాకు అందరి వాళ్ళ అవకాశం ఇచ్చారు. సార్, అప్పటికి ఇప్పుడు చూసుకుంటే సాహిత్యంలో కావచ్చు, ఈ టెక్నాలజీ వైజ్ కావచ్చు, డిఫరెన్స్ ఏం గమనించాలి సార్ ఒక లిరిసిస్ట్గా? అంటే అప్పుడు వింటూ పాటను ఆస్వాదించేవారు. ఇప్పుడు ఏంటంటే వినగానే నచ్చితేనే అది పాటగా గుర్తిస్తున్నారు అన్నమాట. చాలా తక్కువ పాటలు వాటిలో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకునే పాటలు, చాలా తక్కువ పాటలు ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే లోతులుండి వినగానే అర్థం చేసుకునేలా ఉంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది పూర్తిగా కూడా ప్రోత్సహించదగ్గ వాతావరణం కాదు. ఒక్కొక్కసారి పాటని లోతుగానే చెప్పాలి. అలాంటి భాష, అలాంటి పదాలు వాడినప్పుడే పాటకి సాంద్రత ఉంటుంది. కొంచెం ఓపిక తగ్గింది అని అయితే అనిపిస్తుంది. కారణం ఏంటంటే రీల్స్ అనేది ఒక నిమిషంలో సూక్ష్మంలో మోక్షం చూపించే ఈ పరిస్థితి వచ్చిన తర్వాత పాటని 3.5 నిమిషాలు 4 నిమిషాల పాట వినాలంటే ఏదో అతన్ని గిలిగింతలు పెట్టే అంశం ఉంటే తప్పితే వినట్లేదు. సార్, ఇది మీరు అంటే మీ 2005కి క్యాసెట్స్ అయిపోయినాయి సార్? క్యాసెట్స్ వచ్చాయి ఆ టైంకి?
అప్పుడు క్యాసెట్లు ఉన్నాయి ఇంకా. ఇంకా ఓకే. అంటే ఎలా ఉండేదంటే ఒక 1,00,000 కాపీలు అనుకోండి, ఒక 25,000 క్యాసెట్లు, ఒక 75,000 సీడీలు అయ్యేలాగా చేసేవారు. అవన్నీ జాగ్రత్తగా మీరు భద్రపరుచుకున్నారా అవునండి, ఉన్నాయి నాది మీ దగ్గర? మా ఊర్లో మా ఇంట్లో మా అమ్మ భద్రపరుస్తూ ఉంటాయి అలాంటివన్నీ, అవి ఉన్నాయన్నమాట. అయితే నేను ఏ విధంగా అదృష్టవంతుడినంటే ట్యూన్లు వినడానికి మ్యూజిక్ డైరెక్టర్ వాక్మ్యాన్ అని ఉండేది. అవును. దాంట్లో రికార్డ్ బటన్ నొక్కితే క్యాసెట్లో రికార్డ్ అవుతుంది. సో ఆ వాక్మ్యాన్లో రికార్డ్ చేసి హార్మోనీతో ట్యూన్ ఇస్తే అది వింటూ మేము లిరిక్స్ రాస్తూ ఉండేవాడు. వెనక్కి కనుక్కుని ముందు కనుక్కుని, వెనక్కి కనుక్కుని ముందు కనుక్కుని. అది అప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన సీడీ మెన్, ఆ తర్వాత వచ్చిన డివిడి, ఆ తర్వాత వచ్చిన పెన్ డ్రైవ్, ఆ తర్వాత వచ్చిన డిజిటల్ మెయిల్స్లో పంపుకునేది, ఇప్పుడు వాట్సాప్లో ట్యూన్లు వచ్చేదాకా ఈ టెక్నాలజీలో జరిగిన ఈ పరిణామ క్రమంలో మొత్తం నేను ఉండడం నా అదృష్టం. ఎందుకంటే క్యాసెట్లు అంతమైపోతున్న దశలో వచ్చాను కాబట్టి క్యాసెట్లను కూడా ఆస్వాదించాను. ఇప్పుడు ఈ వాట్సాప్ తర్వాత వచ్చిన యాప్స్, ఓటీటీ యాప్స్ లైక్ స్పాటిఫై, ఇలాంటివన్నీ కూడా నేను ఆస్వాదించడం జరిగింది. రెహమాన్ గారితో ఇది డైరెక్ట్ ఫిలిం కదా సార్ మీకు? అంటే ఇంతకుముందు డబ్బింగ్ సినిమాలకు రాశారు, అంటే డబ్బింగ్ కాదు, బైలాంగ్వేజ్ కూడా రాసింది కదా. ఇప్పుడు ఏమై చేసేవి కూడా ఒకేసారి తీశారు, తెలుగులోను ఇటు తమిళంలోను. అలా సాహసం శ్వాసగా కూడా బైలాంగ్వేజ్ ఒకేసారి తీశారు. ఇది ఇంకా 2 సాంగ్స్ రాశారు. ముందు ట్యూన్ ఇస్తామా సార్ మీకు, లేదంటే డైరెక్ట్గా రాసిన తర్వాత మీరు పంపించడం? ముందే రెహమాన్ గారు ట్యూన్ ఇస్తారు. ఆ ట్యూన్కి కొలుచుకొని పదాలు ఎన్ని పడతాయో చూసుకుని, ఆ పదాలు సన్నివేశానికి ఏవి సరిపోతాయో చూసుకుని రాయాలి. మీకు ఏది కంఫర్ట్ సార్? ఏ రచయితకైనా ముందు రాసి దాన్ని ట్యూన్ చేయించడమే కంఫర్ట్. కానీ ఈ ప్రయత్నం, ఈ ప్రాక్టీసు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ముందు పాట రాయించుకున్న తర్వాత ట్యూన్ చేయించడం అనేది జరగట్లేదు. కాబట్టి 2 సులువే అనిపించుకోవాలి ఏ రచయితైనా. ఆ స్థాయికి నాకు ఆ సాధన దొరికింది. ఇప్పుడు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్లకు ఏం చెప్తారు మీరు? అంటే మీరు చాలా ఒక 20 సంవత్సరాలు 21 సంవత్సరం ఇది మీకు దిగ్విజయంగా ఒక సక్సెస్ఫుల్ లిరిసిస్ట్. ఇప్పుడు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్కి అంటే ఎలా ఉండాలని చెప్తుంటారు మామూలుగా? అంటే మీరు నేర్చుకునే విధానం బట్టి మీ కంపోజిషన్స్ ఆధారపడి ఉంటాయి. ప్రోగ్రామింగ్లో 4 లూపులు దొరికినాయి, కొన్ని గ్రూవ్స్ దొరికినాయి, దాని మీద ఒక ఫీల్తో ఒక పాట అనుకుని దాన్ని రాయించేద్దాం అంటే లిరిక్స్ బాగుంటేనే మీ పాటలు హిట్ అవుతాయి. కానీ ఇళయరాజా గారి టైంలో ఎలాంటి పాట అయినా ఎందుకు హిట్ అయ్యేదని ఒకసారి ఆలోచించాలి. కారణం, రాగాలు అన్న విధానాన్ని వాళ్ళు వదల్లా. రాగ నియమాలు తెలుసుకుని ఆ నియమాలలోనే రాగాన్ని ప్రారంభించి వాళ్ళకున్న పరిపక్వతతో ఆ నియమాలను అతిక్రమించి రాగంలో అన్యస్వరాలు జొప్పిస్తూ దానికి అద్భుతమైన వెస్ట్రన్ సంగీత పరిజ్ఞానాన్ని జోడించి కార్డ్స్ హార్మనైజ్ చేయడం, సింఫనైజ్ చేయడం లాంటి ప్రక్రియలు జోడించి అన్ని విధాలుగా ఒక పాటను పైకి తెచ్చేవారు. మనం లూప్స్ మీద, గ్రూవ్స్ మీద ఆధారపడి ఆ టెంపోకి, ఆ స్కేల్కి మన నోటికి వచ్చిన ట్యూను పాడేస్తే అది హిట్ అవుతుంది అంటే అది కేవలం లిరిక్ వల్లే. కాబట్టి లిరిక్ రైటర్ మీద ఆధారపడే తత్వం తగ్గాలి అంటే రాగాల జ్ఞానం మీకు ఉండాలి. కొన్ని వేల రాగాలు ఈ భారతదేశ సంగీతంలో అటు హిందుస్థానీలోను ఇటు కర్ణాటకలోను సృష్టించబడ్డాయి. ఆ పరిజ్ఞానాన్ని అంతా వాడుకొని రాగా బేస్డ్ సాంగ్లు చేయగలిగితే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టు. లేకపోతే లిరిక్ రైటరు, సింగర్ యొక్క ప్రజ్ఞ మీద మీ బాణీలు ఆధారపడినట్టు అని గుర్తించాలి. అంటే సార్ ఇప్పుడు చాలా సాంగ్స్ రాస్తున్నారు, ఐపీఆర్ఎస్ మీద మీ భావన సార్? ఇప్పుడు రాయల్టీ అంటే మీకే చెందాలనేది ఉంది ఇప్పుడు చాలా మంది. అది దాదాపు మీరు ఇప్పుడు 1000 రాశారు సార్? ఇప్పుడు 1600 పాటలు రాశారు. చేంజ్ ఈ చట్టబద్ధంగా చూస్తే ఐపీఆర్ఎస్ ప్రస్తుతం లిరిక్ రైటర్లకి మంచి న్యాయమే చేకూరుస్తుందండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి లెగసీ? 99 ఇయర్స్ లేదంటే మన తర్వాత వారసత్వం? మన తదనంతరం ఒక 60 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు మంచి మనీ వస్తుంది? బాగానే వస్తుంది, హ్యాపీ. అంటే రీసెంట్గా ఒకటి యాక్టింగ్ కూడా చేశారు సినిమాలో. యాక్టింగ్ అనేది నేను ఎప్పుడు కెరీర్గా భావించలేదండి. ఎప్పుడైనా ఇలా పాటలు రాయడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ పాటలు రాస్తున్న సమయంలో 4 బయట విషయాలు మాట్లాడుకోవడం, ఆ మాట్లాడుకున్నప్పుడు నా హావభావాలు లేకపోతే నా వాచకం
విని ఇలాంటి పాత్రకి ఇతను సరిపోతాడు అనుకుని పిలవడమే తప్పితే ఇప్పుడు దానికోసం నేను ఫోటోలు ఎక్కడ ఇచ్చింది లేదు, నన్ను ఎవరు ప్రొఫైల్ పంపమన్నది లేదు. అడిగినప్పుడు అన్నీ బాగుంటే చేస్తాను అంతే. ఓకే, మీ క్యారెక్టర్ బాగుండాలి. అంత చూడండి, ప్రొడక్షన్తో అంతా బాగుంది, నేను ఆ క్యారెక్టర్ చేయగలనన్న నమ్మకం నాకు ఉంది అన్నప్పుడు చేస్తాను. ఇప్పుడు ఇప్పటి వరకు నాకు వచ్చింది ఏది రిజెక్ట్ చేయలేదు. ఓకే, అంటే సరే కోసం అడగలేదు. ఏ లిరిసిస్ట్కి రాని అవకాశాలు గతంలో చాలామంది, అంటే మీ అంటే ఒక రకంగా పోల్చుకుంటే చిన్న ఏజ్లోనే మీకు చాలా అవకాశాలు వచ్చాయి. అవునండి, అవును. ఎక్కువ సాంగ్స్ రాశారు. ఇంత గతంలో వాళ్ళు దాదాపు ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకు రీచ్ అయిన కౌంటు మీకు 20 సంవత్సరాల్లోనే కౌంట్ అయిపోయింది. దాని మీద మీరు ఏమంటారు సార్? మామూలుగా ఎంత స్పీడ్, అంటే ఇంత అగ్రెసివ్గా ఉన్నారు కదా? ఏమవుతుందంటే మనం ప్రాక్టీస్ ఎప్పుడు మొదలుపెట్టాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అనుకోకుండా నేను 10వ ఏట 11వ ఏట నుంచే పాట రాయడం అన్న ప్రక్రియ గురించి ఆలోచించాను కాబట్టి నాకు ఉన్న పదజాలం తక్కువైనా పాట రాసే క్రమం 20 ఏళ్ళకి వచ్చేసింది. సినిమా పాటను రాయగలిగే ఆ పట్టు 20 ఏళ్ళకి వచ్చింది. అప్పుడు అనుకోకుండా అవకాశం కూడా వచ్చేసింది. ఇప్పుడు నాకంటే బాగా 18 ఏళ్ళు 17 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి రాసేవాళ్ళు ఉండుండొచ్చు, వారికి అవకాశం రాలేదు, అంతే తేడా. కానీ నా ముందు వచ్చిన రచయితలు మాత్రం పెద్ద పెద్ద రచయితలు 40ల్లో 50ల్లో దాదాపుగా 30ల్లో వచ్చిన వాళ్ళే. వారెవరికి రాని అవకాశం అదృష్టవశాత్తు వచ్చింది. అది నా ప్రజ్ఞను మాత్రం నేను అనుకోలేదు. మీరు తక్కువ టైంలో రాసిన పాట ఏది? ఈ పెద్ద సినిమా ఏంటంటే 2-3 నెలలుగా టైం తీసుకున్నాను అని చెప్పేసింది. దీనికి ఇంత టైం ఎందుకు అయింది? అతి తక్కువ టైంలో అంటే టేబుల్ మీద కూర్చొని రాసిన సాంగ్ ఏంటి? టేబుల్ మీద జస్ట్ అలా ట్యూన్ వింటా నడుస్తా రాసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైటిల్ సాంగ్. ఒక 20 నిమిషాల్లో అయింది. అది డెమో కోసం అని రాశాను. రాసిన తర్వాత అది విన్నాక ఎందుకో అసలు మార్పులు అడగలే, ఒక్క అక్షరం కూడా మార్పు అడగలేదు. దాంతో 20 నిమిషాల్లో అయిపోయింది పాట. ఓకే, దీనికి ఎందుకు సార్ ఇంత టైం పట్టింది? ఇది దీంట్లో ఉన్న కాంప్లెక్సిటీ కదండి. మాస్ చెప్పాలి, ఫిలాసఫీ చెప్పాలి, అందరికీ అర్థమయ్యే పదాల్లో ఉండాలి. డ్యాన్స్కి సరిపడే ట్యూన్, వేగంగా నడుస్తున్న ట్యూన్లో పదాలని కరెక్ట్గా కొలిచి దీర్ఘాన్ని దీర్ఘంగా, ద్విత్వాన్ని ద్విత్వంగా, హ్రస్వాన్ని హ్రస్వంగా, లఘువుని లఘువుగా, గురువుని గురువుగా వేస్తేనే ట్యూన్కి న్యాయం చేకూర్చున్నట్టు అవుతుంది. ఇన్ని సంక్లిష్టతల మధ్య రాశాం కాబట్టి, అంటే పైకి ఇంత సులువుగా ఉంది పాట అని అనిపించిన దానికి ఎంత కష్టపడితే అంత వచ్చింది అనేది ఇక్కడ పాయింట్. బీటెక్ 3rd ఇయర్లో మానేశారు. సడన్గా కెరియర్ ఒక స్కై అంటే మీరు రీచ్ అయ్యేది అనుకున్నారు. అంటే చదువు మానేసినందుకు ఏదైనా ఫీల్ అయ్యారా? మామూలు పూర్తి చేశారు. చదువు మానేసినప్పుడు చాలా ఆనందించాను. ఇప్పటికే నేను నాది కాని దారిలో 3 సంవత్సరాలు అనవసరంగా నడిచాను. ఈ సమయం ఇంకా వృధా చేసుకోదలుచుకోలేదు అని తీసుకున్న నిర్ణయమే కాబట్టి చదువు మానిన తర్వాత కొండంత బలం వచ్చింది నాకు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారండి అప్పుడు? ఆ టైంలో అప్పటికి ఇప్పుడు ఊహించుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగం చేయకుండా ఏ కెరీర్ కావాలంటే ఆ కెరీర్ నువ్వు కొనసాగించవచ్చు అన్నారు. అయితే మళ్ళీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఉద్యోగం ఒక్కటి చూసుకో, భద్రత ఉండాలి అని అంటుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఉంటే స్థిరత్వం ఉంటుందని పెళ్ళని ఉండంటారు. అవన్నీ ఎందుకు, అదేదో ఇక్కడే మానేస్తే కరెక్ట్ కదని మానేస్తాను. ఇప్పుడున్న టైంలో లిరిసిస్ట్కి, కొరియోగ్రాఫర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా టఫ్ టైం అయింది. అంటే ఒక రీల్ కోసము హుక్ పాయింట్ను కొరియోగ్రాఫర్ని అడుగుతున్నారు. మీరు ఒక వర్డ్ కావచ్చు, పల్లవి కావచ్చు, లైన్ కావచ్చు, మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే ఈ ప్రెషర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఒక సిగ్నేచర్ స్టెప్ పెట్టాలి, సిగ్నేచర్ మ్యూజిక్ ఇవ్వాలి. ఇదంతా ఎంత టఫ్ అవుతుందని చెప్పి, అంటే వ్యాపార దృక్పథంలో చూస్తే ఒక సినిమాని థియేటర్ వరకు తీసుకురావాలంటే దానికి ఏదో ఒక ఆకర్షణ ఉండాలి కాబట్టి హుక్ అనే దాని దగ్గర అందరూ హుక్ అయిపోయారు. నిజంగా వ్యాపారంతో సంబంధం లేకుండా నేరుగా సినిమాని విడుదల చేయగలిగితే అప్పుడు ఈ సమస్య ఉండేది కాదు. హుక్ కోసం చూసేటప్పటికి ఏమవుతుందంటే దానికి ముందు దాని తర్వాత ఇంకేమీ పాట ఉండదు అన్న దానికి వచ్చేసింది. ఈ పరిణామం ఎప్పటికప్పుడు మారుతుందని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే పాట అనేది ఒక పదాన్ని బట్టో ఒక సౌండ్ని బట్టో ఆధారపడేది కాదు, థాట్ ప్రాసెస్ని బట్టి ఆధారపడేది. ఏ ఆలోచన ఎక్కడ మొదలుపెట్టాం, ఆ ఆలోచన ఎక్కడికి తీసుకెళ్తుంది, వీటన్నిటి సారాంశంతో ఎక్కడ ముగించాం. ఈ క్రమంలో హుక్ అనే దాన్ని టార్గెట్ చేసుకుంటే ఏమవుతుందంటే పాటలో చెప్పాల్సిన భావం మిస్ అవుతుంది. ఆ భావాన్ని అనుసరించి హుక్ వస్తే సరే, కానీ
మీ కొన్ని సాంగ్స్ ఏమో ప్లెజెంట్గా నీట్గా ఉంటుంటాయి, కొన్ని సాంగ్స్ ఏమో మాస్లో ద్వందార్థాలు వచ్చే విధంగా కూడా ఉంటాయి. దీనిపై ఎందుకంటే అనంత్ శ్రీరామ్ ఇలాంటి పదాలు కూడా రాస్తున్నారా? మొన్న రీసెంట్గా సామాన్లు కావచ్చు, వాటెవర్ ఎనీథింగ్, అలాంటి పదాలతోని మీరు అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా పాత్రికేయుడి కోసం కావచ్చు, లేదంటే ప్రజల కోసం కావచ్చు, మీరేమంటారు ఆన్సర్ అని చెప్పేసి? ఇది సినిమా అనేది వ్యాపారం. ఎప్పుడు ఏది కావాలో అదే రాస్తాం. ఓకే. మేము మేము ప్రజా కవులం కాదు కదా. కాబట్టి నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు, అంత మంచి సాహిత్యం వచ్చినప్పుడు ప్రజలు ఆదరించారనుకోండి, దానికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అవే అడుగుతారు. అవును. మా చేత ఏం రాయించాలి అన్నది సమాజం చేతిలో ఉంది, కానీ మా చేతిలో లేదు. ఏదైనా తర్వాత ఎలా మారినా కూడా దానికి సమాజమే కారణం. సమాజం దేనికి డబ్బులు ఇస్తుందో సినిమా అదే సమాజానికి ఇస్తుంది. అవును. ఈ మధ్యకాలంలో అనంత్ శ్రీరామ్ కొంచెం కాంట్రవర్షియల్గా కూడా ఉంటున్నాడు. దాని మీద మీరేమంటారు? సరస్వతి పుత్రులు ట్యాగ్ కావచ్చు, పావని పుత్రులు కావచ్చు. అంటే ఇది ఒకటండి, కాంట్రవర్సీ అనేది వచ్చే కాంట్రవర్సీ ఒకటి, వన్ డే కాంట్రవర్సీ ఒకటి. నేను మాట్లాడింది పుట్టపర్తి నారాయణాచార్యులు గారు లాంటి వారికి ఇచ్చిన సరస్వతి పుత్రుల అన్నది చాలా బాధ్యతతో కూడింది. నన్ను అలా పిలవద్దు అన్నాను, వేరే ఎవరిని పిలవద్దు అనలేదు. ఓకే, నాకు ఆ బాధ్యత తీసుకోవడం భయం అన్నాను. అది విజ్ఞతతో ఆలోచించే వాళ్ళకి యథావిధిగా అర్థమవుద్ది. వివాదం కోసం ఆలోచించే వాడికి ఎలా కావాలంటే అలా వక్రీకరించుకోవడానికి కుదురుతుంది, అంతే. అది మీరు విజ్ఞుల పాత్రికేయులుగా కేవలం వివాదం మీదే పడిబతున్నారు అనేది మీకు మీరు తేల్చుకోవాలి. అంటే అవసరం కాబట్టి, ప్రజలకు చెప్పే విషయం కాబట్టి, ప్రజలకు చెప్పాల్సిన విషయం కాబట్టి అని చెప్పి ఒకసారి చెప్పాక ఒకసారిదే అర్థం చేసుకోవాలి. మళ్ళీ అడుగుతున్నారంటే మీకు ఏదో దాంట్లోంచి వివాదం కావాలని అర్థం. లేదు, చాలా ఏం లేదు. సరిగా పెద్ద సినిమాకి వస్తే రామ్ చరణ్ గారికి డ్యాన్స్ గ్రేస్ ఎలాగో ఉంటుంది, చిరంజీవి గారికి కూడా, ఎందుకంటే ఆయన హావభావాలు కావచ్చు, ఆయన మ్యానరిజం కావచ్చు చూస్తూ పెరిగాం. ఎందుకంటే మీరు డెడికేట్స్ ఇద్దరికి రాయడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఎలా అసలు? ఫాదర్ అండ్ సన్. గ్రేస్ విషయంలో ఎవరైనా అంగీకరించింది ఇదేంటంటే, చిరంజీవి గారిని మించి గ్రేస్ ఎవరికి ఉండదు డ్యాన్స్లో అని. కానీ నెమ్మదిగా రామ్ చరణ్ గారు కూడా ఆ గ్రేస్ సాధిస్తున్నారు అన్నది దానికి తార్కాణం రై రై రారా పాట. ముఖ్యంగా ఆ 30 సెకండ్లు బీజిఎంలో, వైలెన్ సోలో బీజిఎంలో వచ్చే అడ్డులేని ఆపులేని ఒక మూమెంట్ ఏదైతే ఉందో ఆ నాట్యం, అందులో తన శరీర భాగాలన్నీ ఎన్ని విధాలుగా వంకరలు తిరుగుతున్నా ఆ మొహంలో వచ్చే ఆ తేజస్సు, ఆ చిరునవ్వు, ఆ ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఉన్నాయి చూసారా, అది గ్రేస్ సాధించడం అంటే. అది రామ్ చరణ్ గారు కూడా సాధించారని నేను అనుకుంటున్నాను. ఇది ఇంట్రడక్షన్ సాంగ్ సార్? ఇది మొదటి పాట రై రై రా. ఇంకా ఇందులో ఎన్ని రాస్తున్నారు? ఇంకో 3 పాటల మీద పనిచేస్తున్నాను. మొత్తం మీదే సింగిల్ కార్డు? కాదు, చిక్రి బాలాజీ గారు రాస్తారు. అది బాలాజీ గారు రాస్తారు. ఇంకా దీంట్లో ఇంకా 3 సాంగ్, ఇంకో 3 పాటలు రాస్తున్నాను. ఓకే అయిపోయినాయి? జరుగుతున్నాయండి, అన్నీ ఫైనల్ దశలో ఉన్నాయి. ఓకే. అంటే మీకు ఏదైతే మీ లైఫ్లో అయ్యో ఇది అనవసరంగా రాశానన్న సాంగ్ ఏముంది? రిలీజ్ అయిన సినిమాలు కావచ్చు. ఉంటాయండి. అంటే చాలా పాటలు ది బెస్ట్ వచ్చి వర్షన్లు అవి ఒక్కొక్క వర్షన్కి చెడుతూ వచ్చే పాటలు చాలా ఉంటాయి. అలాగే మామూలు వచ్చి వర్షన్కి మెరుగుదిద్దబడిన పాటలు చాలా ఉంటాయి. అలా ది బెస్ట్ వచ్చిన తర్వాత ఇదే పెట్టు అని నాకు దర్శకుడిని అనే అలవాటు లేక దాన్ని మార్చి మంచి మచ్చు తునకల లాంటి వాక్యాలు మార్చి మామూలు వాక్యాలు పెట్టిన సందర్భాలు ఒకటైతే 2 అయితే చెప్పచ్చు, బోల్డ్ ఉన్నాయి. ఎన్నో సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్ ఎందుకు క్లిక్ అవ్వలేదని అనిపిస్తుంటుంది? అంటే మీరు కష్టపడ్డ సాంగ్ కావచ్చు, అంటే ఎక్కడ పోయింది అనేది మీరు ఆత్మవిమర్శ కావచ్చు, మామూలుగా మీకు మీరు రివైండ్గా. ఒక్కొక్కసారి మార్కెట్ అప్పటి కాలమాన పరిస్థితులకి ఆ పాట సరిపోయి ఉండకపోవచ్చు. కొన్ని పాటలు ఆ కాలానికి ముందు చూపుతో రాసింది అయ్యి ఉండొచ్చు. అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట వచ్చుంటే ఇది సూపర్ హిట్ అవుద్ది అనొచ్చు. అలా చాలా పాటలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా అన్నది చాలా మంచి పాట. అది కరోనా హడావిడి తర్వాత చిత్రాల విడుదల క్రమంలో కొంచెం అటు ఇటు మార్పులు రావడం, అలా మొత్తానికి అటెన్షన్ రాకపోవడం వల్ల హిట్ అయింది, కానీ చార్ట్ బస్ట్ రావడం. ఓకే. మీరు చదువుకున్న టైంలోనే రాసుకున్న సాంగ్స్ ఏదైనా కార్యరూపం దాల్చారా వాటికి? ఎందుకంటే ఒక పాట మాత్రం పూత వేసిన లేత మామిని అని ఒక
ఒక పాట ఉంటుంది. ఓకే. అది రసూల్ ఎల్లోర్ గారి దర్శకత్వంలో వచ్చిన సంగమం చిత్రంలో వచ్చింది. కీరవాణి గారే స్వరకల్పన చేసి పాడారు. ఓకే. ఇంకా ఉన్నాయా ఏమన్నా బ్యాంక్ మామూలుగా అప్పుడు రాసి పెట్టి? నాది బ్యాంక్ తక్కువేనండి. ఓకే. అప్పుడు నేను వివిధమైన అంశాల మీద రాస్తూ ఉండేవాడిని. అవి సినిమా సన్నివేశాల్లో ఇమడం అన్నమాట. ఓకే. నేను ఇలా రాయగలను అని చెప్పి ఒక ప్రేమ పాట ఉదాహరణగా, ఒక మాస్ పాట ఉదాహరణగా అలా తీసుకొచ్చి నన్ను నేను ప్రజెంట్ చేయడానికి అప్పుడు ఉపయోగపడిన పాటలే కానీ మిగతా పాటలన్నీ కూడా ఆ కథకి నేను స్పందించి రాసినవి. అంటే మీరు టీవీ షోల్లో కూడా అప్పటికప్పుడు ఒక మనిషిని పొగడం కావచ్చు, లేదంటే మాట్లాడడం కావచ్చు, అంటే ఒక లిరిక్లోనే మాట్లాడుతుంటారు కాబట్టి పద సమ్మేళనంతో మాట్లాడడం వల్ల అది అప్పటికప్పుడు స్పాంటేనియస్ సార్? అప్పటికప్పుడు రాశారు. ఎందుకంటే ఆయన ఏం పాట పాడుతున్నాడు, ఎలా పాడుతున్నాడు అనేది అతని ప్రదర్శన అయిన తర్వాతే తెలుస్తుంది కదా. మిగిలిన జడ్జెస్ మాట్లాడే టైంలో మెదడులో ఫామ్ చేసుకుని నేను మాట్లాడే టైంలో పాడతాను. ఓకే. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎంత హ్యాపీ ఇప్పుడు? ఇప్పుడు అందరూ హ్యాపీనండి. ఇప్పుడు మణికొండలో ఉంటున్నాను సార్. నేను చిత్రపురి హిల్స్లో ఓకే. మా అమ్మ నాన్నగారు మా ఊర్లోనే ఉంటారు. ఇప్పుడు పిల్లలు? 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? బాబు 6th, పాప 1st. అంటే అనంత్ శ్రీరామ్ గారి డైరెక్షన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఈ రంగంలోకి రావచ్చా మనకు భవిష్యత్తులో? రాకపోవచ్చు. రాకపోవచ్చా ప్రొడ్యూసర్గా? రాస్తాను అన్న. పార్టీలకు ఎందుకు రాయారు మీరు అంటే సాంగ్స్? మామూలుగా ఏదో అన్ని పార్టీలకి రాశాను. రాశారు కానీ అంటే మామూలుగా ఒక స్టేట్ గవర్నమెంట్కో, స్టేట్కి అన్నీ రాశాను. ఓకే. తెలుగుదేశం పార్టీకి రాశాను, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాశాను. వైసీపీ పార్టీకి రాశాను, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాశాను. జనసేనకి జెండా పాట కానీ ఈ పాటలను జనసేనకు కూడా రాశాను పాటలు. అలాగే ఇక్కడ టీఆర్ఎస్కి 2 నాయకులకి, ఒకటి జగదీష్, నల్గొండ జిల్లాలో జగదీష్ గారికి రాశాను. తర్వాత పివి గారి అమ్మాయి ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు రాశాను. బీజేపీకి ఒక 3 నెలలు పనిచేశాను కూడా, ఏపీ బీజేపీకి పాటలు రాస్తూ 4 నెలలు. ఇంకా కాంగ్రెస్కి నా కెరీర్ బిగినింగ్లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాశాను. తర్వాత 2-3 సార్లు కాంగ్రెస్కి రాశాను. అలా అన్ని పార్టీలకి రాశాను. అంటే వారానికి ఒక సాంగ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది అంటే మోస్ట్లీ. అంటే నెలకి ఒక 5 సాంగ్లు వేసుకున్న ఇయర్లీ 60 to 70 60 పాటలు ఖచ్చితంగా, 60 పాటలు వస్తున్నాయి. అంటే ఒక ఫ్యాక్టరీ. అంటే ఇంకెవరైనా మీ లెగసీని తయారు చేస్తున్నారా లేదంటే? ఈ ఒక్క విషయంలో వారసత్వం అనేది ఉండదండి. శిష్యరికం, వారసత్వం 2 ఉండవు. ఎందుకంటే ఇది ప్రకృతిని, ప్రజల్ని, జీవితాన్ని, హృదయాన్ని చూసి స్పందిస్తే బయటకు వచ్చే కళ. అది ఎవరి జీవితం వారిదే, ఎవరి ప్రజ్ఞ వారిదే. ఎవరైనా ఒకళ్ళ దగ్గర శిష్యంగుడిగా చేరి అంత స్థాయి పాటల రచయిత అవుతారనేది ఇప్పటి వరకు అయితే చరిత్రలో జరగదు కూడా. ఎవరికి వారు వారి జీవితాన్ని అవగాహన చేసుకుని వారికి తెలిసిన పదాలను ఇలా లయబద్ధంగా కూర్చుకుని పాట రాయడం. మీకు ఇష్టమైన లిరిసిస్ట్? పోయిన వాళ్ళు ఒకరు, బతుకున్న వాళ్ళు ఒకరు. ఇప్పుడున్న వాళ్ళు అయితే చంద్రబోస్ గారు సూపర్. మన మధ్యలో లేని వారైతే సీతారాం శాస్త్రి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. పోయిన వాళ్ళు రాజేశ్వరరావు గారు. ఓకే, మాకు తెలియదు. డైరెక్టర్ సార్ అంటే మీరు ఇంతకాలం చేశారు కదా, ఏ డైరెక్టర్కి బాగా అవగాహన ఉంది తెలుగు మీద? పాట రాయించడంలో నేను ఇలా ఉండాలి, డైరెక్టర్ ఇలా పాట రాయించాలి, పాటకి ఇలా చెప్పాలి అని అనుకున్నది మాత్రం ఇప్పటివరకు నేను పనిచేసిన వాళ్ళు ఏలేటి చంద్రశేఖర్ గారు. సూపర్ సార్. ఇన్ని 1600 పాటలు రాశారు. చిరాకు వచ్చిన డైరెక్టర్ ఎవరు? పేరు చెప్పకండి. ఉన్నారంటే ఉన్నారు, అట్లా ఉన్నారు, ఉండకుండా ఎందుకు? అది లేరు అంటే మీలాంటి జ్ఞానులు, మీలాంటి అంటే రకరకాలు ఉంటాయి కదండి. 2 రకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు, 2 విపరీతమైన మనస్తత్వాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరికి చిరాకు కలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు నాకు చిరాకు కలిగించే వ్యక్తి ఇంకొక అతనికి మంచిగా అనిపించుండొచ్చు, ఇంకొక అతనికి చిరాకు కలిగించే వ్యక్తి నాకు మంచిగా నచ్చకపోవచ్చు. సో అది ఆ కాలమాన పరిస్థితులు, అప్పుడు మనం ఉన్న మానసిక పరిస్థితి, ఆయన ఉన్న మానసిక పరిస్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చిరాకు పెట్టించలేదా అంటే పెట్టించుంటారు. అలాగే నేను కూడా చాలామందికి చిరాకు పెట్టించుంటాను. ఇవన్నీ సహజంగా జరిగేవే. ఇకపోతే మా పెద్ద లాస్ట్ మా బిగ్ టీవీ ఫ్యాన్స్ కోసం చెప్పండి, లేదంటే మా బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం హీరో ఏంటి అనేది ఒక లైన్లో, అంటే మీ వర్షన్. ఇప్పుడు వరకు మీరు చూసిన ఫ్యాక్షన్ సినిమాలు అయి ఉండొచ్చు, చాలా కమర్షియల్ సినిమాలు అయి ఉండొచ్చు. వాటిలో ఏ
ఊచకోతల్లోనూ ఏ ఎస్యూవీలు గాల్లోకి లేచిపోవడంలో వచ్చిన హై ఆ సీన్లు లేకపోయినా అలాంటి హై ఇచ్చే సీన్లు మాత్రం ఈ కథ మీకు ఇబ్బడిముబ్బడిగా ఇస్తుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒక బాంబులు పేల్చే పాత్ర ఎలాంటి వినోదాన్ని ఇస్తుందో బాధ్యత ఉన్న పాత్ర కూడా అంతే వినోదాన్ని ఇస్తుందని ఈ పెద్ద సినిమా నిరూపిస్తుంది. సార్ ఇది ఏమన్నా చేంజ్ చేశారా సార్? చెప్పగానే ఒకేసారి ఓకే అయింది ఇది పల్లవి రై రై రారా? లేదండి, చాలా వర్షన్స్ రాసాక వచ్చింది. ముందు రాసిన వర్షన్ అంటే జస్ట్ ఊరికే లైన్ అంటే ఇప్పుడు రై రై రారా అనేది 50 మిలియన్లకి రీచ్ అవుతున్నప్పుడు ఇంత మోగిన తర్వాత సంగీతం లేకుండా వచ్చి ఆ వర్షన్ మంచిదా చెడ్డదా అనేది మనం జడ్జ్ చేయలేం. అందుకని వాటిని అలా ముందు వెనకాల ఉంచడమే మంచిది. ఇది ఎన్నో వర్షన్? ఇప్పుడు ఇది 6వ వర్షన్. సూపర్, 6వ వర్షన్ సక్సెస్ అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో సొసైటీకి సంబంధించి అనంత శ్రీరామ్ ఏమైనా సాంగ్ రాస్తారా? బర్నింగ్ ఇష్యూస్ అట్లాంటి అప్పుడు నాకు నా హృదయం స్పందిస్తే ఆ స్పందించే సమయానికి నాకు తీరుకుంటే ఖచ్చితంగా రాస్తాను. ఉదాహరణకి 2019 ఎలక్షన్స్ అప్పుడు మనీ ఫ్లో చూసి రాశాను, ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా అని. అది జీరో బడ్జెట్ పాలిటిక్స్ని పడాలి కాబట్టి నేను కూడా ఆ సాంగ్ని జీరో బడ్జెట్ సాంగ్ లాగే ఒక బల్ల మీద దరువు కొడుతూ పాడి సోషల్ మీడియాలో పెట్టాను. అది బాగా పాపులర్ అయింది. అలా ఎప్పుడైనా అవకాశం వస్తే రాస్తాను. లేదా సినిమాలో సన్నివేశం కుదిరి ఆ సన్నివేశం సమాజ హితం కోసం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు కూడా ప్రయత్నిస్తాను. 2026 ఎలా ఉంటుంది? మాకు 500 నాకు 2026 అనేది ఒక మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ లేదా మిక్స్డ్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ లాంటిది అనమాట. ఓకే, అంటే రై రై రారా లాంటి మాస్, ఇలా పెద్దలో ఇంకా మాస్ సాంగ్లు ఉన్నాయి, మంచి ఉద్వేగభరితమైన పాటలు ఉన్నాయి. తర్వాత స్పిరిట్లో ఒక మంచి క్లాసిక్స్. ఎన్ని రాస్తున్నాయి స్పిరిట్లో? ఎన్ని రాస్తున్నాం అనేది ఇప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు 2 పాటలు అయినాయి. తర్వాత చెన్నై లవ్ స్టోరీ అంటే గీతాంజలి లాంటి ఆల్బమ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే సినిమాలో రాస్తున్నాం. లెగసీ, ఇలా రకరకాల సినిమాల్లో చిన్న సినిమాలైన పురుష అన్న సినిమాలో చాలా మంచి పాటలు వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్ ఉండే పాటలు. సినిమా చూస్తూ ఉండగా పాటల ద్వారా ఇంత వినోదాన్ని పంచొచ్చా అనిపించే పాటలు వచ్చినాయి. రకరకాల ఈ 2026లో నా నుంచి వచ్చినంత వైవిధ్యం మరి ఏ సంవత్సరంలోనూ 20 ఏళ్ల ప్రస్థానంలోనూ రాలేదని చెప్పచ్చు. మొత్తానికి ఈ ఇయర్ మాకు పండగ అని చెప్పుకోవచ్చు 2026. ఇదండి ఈరోజు మన బాగా వండేసామనుకుంటా, ఎందుకంటే గిన్నెలు మంటెక్కకుండా అన్న అయితే బాగా సమాధానాలు అయితే చెప్పిండు. మనకి ఇంటర్వ్యూ కోసం అయితే ఖచ్చితంగా ఆయన సినిమా సాంగ్స్ అయితే ఇంకా మరింత ప్రాచుర్యంలోకి వచ్చి మరింత బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్ టీవీ ప్రేక్షకుల తరపున నా తరపున కూడా అనంత శ్రీరామ్ గారికి హ్యాపీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.